హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ అందరితో పాటు గుడికి రానని చెప్పడంతో ఇక భద్రావతి, సేనాపతి, విశ్వ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక విశ్వ మాత్రం తన మనసులో ఇదేంటి, ప్రేమ గుడికి రానని చెప్తుంది, ఇప్పుడు ధీరజ్ కూడా అక్కడికి వస్తాడు, ప్రేమ కూడా గుడికి వస్తే అక్కడ ఏదో మాట మీద వాళ్ళని కలపొచ్చని మేమిద్దరం అనుకున్నాం, కానీ ప్రేమ రానని చెప్తుందేంటి, ఎలా తీసుకువెళ్ళాలి అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విశ్వకి ఒక ఆలోచన వస్తుంది. అవును, నేను కూడా ప్రేమతో పాటు ఇంట్లోనే ఉంటే ఎలాగైనా వంక పెట్టుకొని ప్రేమని తీసుకువెళ్ళొచ్చు అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ ఇక ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, అమ్మా ప్రేమ, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా ప్లీజ్. నువ్వు ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ఫస్ట్ టైం, అందుకే మనం దేవతకి చీర సమర్పించి అక్కడ పూజ జరిపిద్దాం, ప్లీజ్ రామ్మా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదత్తయ్య, నాకు అక్కడికి రావడం ఇష్టం లేదు, మరొక్కసారి వెళ్ళి వస్తానులే, మీరు వెళ్ళండి అని చెప్పి ఇక ప్రేమ ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ ఎలాగైనా ప్రేమని తీసుకువెళ్ళాలి అని చెప్పి తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే ఇక విశ్వ, చూడు అమూల్య, ప్రేమ ఎంత చెప్పినా గుడికి రావడం లేదు, ఈ విషయం ఎలాగైనా ధీరజ్కి చెప్పు, ధీరజే ప్రేమని తీసుకొచ్చేస్తాడు అనగానే అప్పుడు అమూల్య, సరే విశ్వ, నేను మాట్లాడతాలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అమూల్య ఎలాగైనా ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి, వదినని గుడికి తీసుకొచ్చేలా అన్నయ్యని ఏదో ప్లాన్ వెయ్యమనాలి అని చెప్పి ఇక అమూల్య వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య, నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు ధీరజ్, ఏంటమ్మా, ఏ విషయం గురించి, మళ్ళీ ఆ విశ్వగాడు ఏమైనా నిన్ను అల్లరి చేశాడా అంటూ ఉంటే అప్పుడు అమూల్య, లేదన్నయ్య, వాడికంత సీన్ లేదు, కానీ నీ విషయం నేను చెప్తున్నాను, ప్రేమ గుడికి రావడం లేదన్నయ్య, ఎలా అంటూ ఉంటే ఇక ధీరజ్, అవును, ఆ విషయం నీకెలా తెలుసు అనేసరికి ఇక అమూల్య, నాకేంటన్నయ్య, నీకు కూడా చూపిస్తాను పద అని చెప్పి అమూల్య ధీరజ్ చెయ్యి పట్టుకొని ఇక బయటికి తీసుకొస్తుంది. ఇక ప్రేమ మాత్రం ఆ బ్యాగ్ తీసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, ఇదేంటమ్మా, ప్రేమ గుడికి వస్తుంది, ఏదో విధంగా ప్రేమకి నచ్చ చెప్పి నేను ప్రేమకి క్షమాపణ అడిగి ఇంటికి తీసుకురావాలి అనుకున్నాను, కానీ ప్రేమ మాత్రం ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుందేంటి, గుడికి రాకపోతే తనకి ఎలా క్షమాపణ చెప్పాలి అంటూ ఉంటే అప్పుడు అమూల్య, చూడన్నయ్య, ప్రేమ ఎలాగో ఇన్స్టిట్యూట్ నుండి ఇంటికి తిరిగి వస్తుంది కదా, ఆ తర్వాత ఏదో విధంగా ప్రేమని నువ్వు కన్విన్స్ చేసి గుడికి తీసుకురా, మేమందరం గుడికి వెళ్తాం, నీకోసం వదిన కోసం గుడిలో ఎదురు చూస్తాం అని అమూల్య అంటుంది. అప్పుడు ధీరజ్, సరేనమ్మా, మంచి ప్లాన్ చెప్పావు, నేను ప్రేమని తీసుకొని గుడికి వస్తాను, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పగానే ఇక అమూల్య, సరే అన్నయ్య అని చెప్పి ఇక వేదవతి, నర్మద అందరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక ధీరజ్ తన రూమ్లో ఉండడం చూసిన నర్మద, ఏంటి ధీరజ్, గుడికి రావడం లేదా, మనం అత్తయ్యతో మాట్లాడిన మాటలేంటి, నువ్వు ఇలా ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించి ఆలోచించడమేంటి, పద, ఈరోజు నువ్వు గుడిలో ప్రేమని ఎలాగైనా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురావాలి, వెళ్దాం పద అనగానే అప్పుడు ధీరజ్, లేదొదిన, నేను గుడికి రావడం లేదు అనగానే నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు ధీరజ్, అవునొదిన, ప్రేమ కూడా గుడికి రావడం లేదు, ఈరోజు తను ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది, ఇక తను తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, ఏదో విధంగా ప్రేమని కన్విన్స్ చేసి నేను ఇంటికి తీసుకొచ్చేస్తాను, నువ్వు వెళ్ళు వదిన, ఏదో ఒకటి అమ్మకు చెప్పు అనగానే అప్పుడు నర్మద, ఓహో ఇలా ప్లాన్ వేశావా, సర్లే అని చెప్పి ఇక నర్మద, పదండి అత్తయ్య వెళ్దాం అని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు. ఇక వేదవతి, అదేంటే ధీరజన్ తీసుకురావట్లేదు అనగానే ఇక ప్రేమ, చూడత్తయ్య, ఎవరో క్యాబ్ బుక్ చేసుకున్నారట,
వా ఆ ప్యాసింజర్లని పక్కన దించేసి వచ్చేస్తానని చెప్పాడు. మనం వెళ్దాం పదా అని చెప్పి నర్మద అందరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక వల్లి మాత్రం ఏదో డౌట్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ధీరజ్ రాకపోవడం ఏంటి, ప్రేమ ధీరజ్ విషయంలో ఇలా మాట్లాడడం ఏంటి, ఏదో జరుగుతుంది కానీ తెలియడం లేదు. భద్రావతి కుటుంబం మొత్తం ఇంటికి తాళం వేసి గుడికి వెళ్తున్నారు. ధీరజ్ ఒక్కడే గుడికి రాకపోవడమేంటి అని వల్లి అనుకుంటూ, అంటే ప్రేమ కూడా ఇంట్లో లేదు కదా, సర్లే వెళ్దాం అని చెప్పి అందరూ కూడా గుడికి బయలుదేరతారు. ఇక ధీరజ్ ప్రేమ ఇన్స్టిట్యూట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇక ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ బయటికి వస్తుంది. ఇక ధీరజ్ అక్కడ ఉండడం చూసిన ప్రేమ కోపంతో రగిలిపోతూ, ఏరా నీకు పని పాట ఏమీ లేదా, ఎప్పుడు నా వెనకాలే తిరగడమా అనగానే అప్పుడు ధీరజ్, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, నీ వెనక తిరగడమేంటి, నేను ఎవరైనా క్యాబ్ బుక్ చేస్తారేమో అని ఇక్కడ ఉన్నాను అని చెప్పగానే ఇక ప్రేమ సైలెంట్గా వెళ్తూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళేసరికి ప్రేమకి ఒక డౌట్ వస్తుంది. అమ్మో, నిన్నటిలాగానే ఒక అమ్మాయి వచ్చి వాడిని కార్ బుక్ చేసుకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వీడు అసలే మంచివాడు కాదు అని చెప్పి వెంటనే ప్రేమ, ఏయ్ నేను కార్ బుక్ చేసుకున్నాను పద మా ఇంటి దగ్గర దిగపెడదువు అనగానే అప్పుడు ధీరజ్, ఏంటి నువ్వు నా కారు ఎక్కుతావా, నేనంటేనే అసహ్యమని చెప్పావు, అలాంటిది నా కారులో ఎలా కూర్చుంటావు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఒరేయ్ ఇదంతా తెలివితేటలు చాలు కానీ ముందు వెళ్దాం పద అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ క్యాబ్లో వెళ్తూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక ధీరజ్, ఏంటి ప్రేమ అందరి గుడికి వెళ్ళారు, నువ్వు మాత్రం గుడికి వెళ్ళకుండా ఏంటి ఒక్కదానివే ఇంట్లో ఉండిపోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఎందుక ఇదంతా నీ వల్లే ఈరోజు నేను గుడికి వెళ్ళలేదు. చూడు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని, కానీ నీవు చేసిన మోసం వల్ల, నువ్వు చేసిన ఆ అవమానం వల్ల తట్టుకోలేకపోయాను, అందరి ముందు నేను తలెత్తుకోలేకపోయాను. ఎలారా అందరి ముందు నేను ఫ్రీగా తిరిగేది, నువ్వు చెప్పిన ఆ నిజాన్ని నమ్మి అందరూ నా వైపు జాలిగా చూస్తున్నారు, నేను ఒకరి చేతిలో మోసపోయిన ఆడపిల్లగా మిగిలిపోయాను కదరా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ వెంటనే ప్రేమ చేతులు పట్టుకొని, ప్రేమ నన్ను క్షమించి ప్రేమ, ఏదో ఆవేశంలో నీ గురించి నేను అలా మాట్లాడానే కానీ కావాలని ఈ నిజాన్ని బయట పెట్టలేదు. మీ నాన్న కావాలనే నా నోటి వెంట ఆ నిజం రావడం కోసమే అలా చేశాడు, కానీ ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తుంది. దీనికి కారణం మీ అత్తయ్య, మా వల్లి వదినే అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ ధీరజ్ని అసహించుకొని ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో ఎవరూ ఉండరు. ధీరజ్ కూడా ఇదేంటి ప్రేమ ఒక్కతే ఇంట్లో ఎలా ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది అని చెప్పి ఇక ధీరజ్ కూడా తన ఇంట్లోకే వెళ్ళిపోతాడు. ఇంతలో ప్రేమకి కాఫీ పెట్టుకోవడం కోసం కిచెన్లోకి వెళ్తుంది. ఇక ప్రేమ కాఫీ పెడుతూ ఏదో పరధ్యానంలో ఉంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ధీరజ్ నన్ను ఇలా మోసం చేశాడేంటి, నాకు ఇచ్చిన మాటని తప్పి నా గురించి, ఆ కళ్యాణ్ గురించి నిజాన్ని బయట పెట్టడమేంటి, వాడు కడదాకా నా చెయ్యి వదలకుండా ఉంటాడనుకున్నాను, కానీ మధ్యలో నా చెయ్యి వదిలేసి నా మనసుని విరిచేశాడు, నన్ను బాధ పెట్టాడు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో కాఫీ పెడుతుంది. ఇక ఇంతలోనే ప్రేమ చున్ని గ్యాస్ మీద పడడంతో దానికి కొంచెం నిప్పంటుకుంటుంది. ఇక ఇంతలో ప్రేమ పరధ్యానంలో ఉంటుంది. ఇంతలోనే ఆ చున్ని బాగా కాలిపోతూ ఉండడంతో ప్రేమ చాలా కంగారు పడుతూ అరుస్తూ ఉంటుంది, కాపాడండి ప్లీజ్ రక్షించండి అని అంటూ ఉంటే పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇదేంటి ప్రేమ ఇంట్లో ఒంటరిగా ఉంది కదా, తను అలా అరుస్తుంటేంటి, ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే ఇంట్లోకి వస్తాడు. ఇక ప్రేమ అలా ప్రమాదంలో ఉండడం చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక ప్రేమని ఆ ప్రమాదం నుండి కాపాడి బయటికి తీసుకొస్తాడు. ఇక అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ
కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వెంటనే ధీరజ్ని హగ్ చేసుకొని ధీరజ్ అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, ఏంటి ప్రేమ, ఎందుకలా బాధపడుతున్నావు? చూడు, నేను వచ్చాను కదా, నీకు ఇక ఏమీ కాదులే అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉండి ప్రేమని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ధీరజ్ తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ధీరజ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ధీరజ్ అనగానే ఇక ధీరజ్ ప్రేమ గురించి మొత్తం డాక్టర్కి చెప్తాడు. దాంతో వెంటనే డాక్టర్ ప్రేమకి ట్రీట్మెంట్ చేస్తాడు. చూడు ధీరజ్, ప్రేమని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాపం తన చేతికి బాగా గాయాలయ్యాయి, దగ్గరుండి టైంకి మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పగానే అప్పుడు ధీరజ్, సరే డాక్టర్, నేను చూసుకుంటాను, చాలా థ్యాంక్స్ అని చెప్పగానే ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ ప్రేమకి టైంకి మెడిసిన్స్ ఇస్తుంటాడు. ఇక పాలు తాపి ప్రేమని నిద్రపుచ్చుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఇక ప్రేమ వెంటనే నిద్రలేచి, ధీరజ్ నువ్వు అప్పటి నుండి ఇక్కడే ఉన్నావు, ఇక గుడి నుండి మా వాళ్ళు తిరిగి వస్తారు, నువ్వు వెళ్ళిపో ధీరజ్, నిన్ను చూస్తే ఇక్కడ మా నాన్న మా అత్తయ్య గొడవ పెట్టుకుంటారు అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, నువ్వు నా భార్యవి, నా భార్యకి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను వదిలి ఎలా వెళ్తాననుకున్నావు? వాళ్ళు గొడవ కాదు, నన్ను కొట్టినా సరే నేను పడతాను, కానీ నిన్ను వదిలి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెద్దవవుతాయి, ప్లీజ్ ధీరజ్ వెళ్ళు అంటూ ఉంటే ఇక ధీరజ్, ప్రేమ నువ్వు ఎంత చెప్పినా ఈ విషయంలో నీ మాట మాత్రం వినను అనగానే ఇక ప్రేమ, ఎందుకు ధీరజ్ అలా మొండిగా ప్రవర్తిస్తావు? నువ్వు మొండిగా ప్రవర్తించడం వల్లే మనమిద్దరం ఈరోజు విడిపోయే పరిస్థితి వచ్చింది అనగానే ఇక ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రేమ, విడిపోవడం ఏంటి? ఏదో కోపంలో నేను నీ గురించి అలా నిజాన్ని బయట పెట్టడం ద్వారా నువ్వు ఇంటికి వచ్చేసావు, కానీ విడిపోవడం ఏంటి? చూడు, మనం విడిపోవడం అంటూ జరిగితే అది చావుతోనే, కానీ మనల్ని ఎవరు విడదీయలేరు అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఇక తన మనసులో, ఒరే నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా ఇలా నా గురించి అందరి ముందు బయట పెట్టావు అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే భద్రావతి, సేనాపతి అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటే ఇక ప్రేమ అక్కడే కూర్చొని అత్తయ్య అని అంటుంది. ఇక వెంటనే భద్రావతి, సేనాపతి గదిలోకి వెళ్తారు. అక్కడ ధీరజ్ ఉండడం చూసిన వాళ్ళిద్దరూ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే, ఒరేయ్ నువ్వేంట్రా నా ఇంటికి వచ్చావేంటి, నా మేనకోడలి గదిలో ఉన్నావేంటి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అత్తయ్య ధీరజ్ని ఏమీ అనొద్దు, నాకిలా ప్రమాదం జరగడంతో ధీరజ్ ఇక్కడికి వచ్చాడే, కానీ తనంతటా తానేమీ ఇక్కడికి రాలేదు అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏంటమ్మా ఈ గాయాలేంటి, ఏం జరిగింది అని అనగానే ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తుంది. దాంతో భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ ప్రేమ, కావాలనే వీడిలా చేసి ఉంటాడమ్మా అనగానే అప్పుడు ప్రేమ, లేదత్తయ్య, నేను అరిస్తేనే ధీరజ్ ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ధీరజ్ కాపాడకపోతే నా ప్రాణాలు పోయి ఉండేవి అని చెప్పగానే ఇక సేనాపతి, అమ్మ అలా మాట్లాడొద్దమ్మా అని అంటూ ఉంటాడు. ఇక భద్రావతి, ఒరేయ్ ప్రేమను చూసుకోవడానికి మేమున్నాం కదరా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ముందు బయటికి నడు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదత్త, ధీరజ్ని పంపించొద్దు, ధీరజ్తో పాటు నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానత్త, ఉండలేను, ధీరజ్ లేకుండా బ్రతకలేను అనగానే అప్పుడు భద్రావతి, అమ్మ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు, వాడి గురించి నీకు తెలిసి కూడా ఇలా వాడితో మళ్ళీ నువ్వు వెళ్తే వాడు నిన్ను బాధ పెడతాడమ్మా అనగానే అప్పుడు ప్రేమ, లేదత్తయ్య, వాడేంటో వాడి గురించి మొత్తం నాకు తెలుసు, వాడు నన్ను ఎప్పుడు బాధ పెట్టాలని చూడడు, కానీ కావాలని ఇదో ఎవరో ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తుంది, నేను ధీరజ్తో వెళ్ళి అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్తో వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన భద్రావతి, సేనాపతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ధీరజ్ వెనక్కి తిరిగి చూసి, చూసావా భద్రావతి,
ఇది నేనంటే అని చెప్పి ఇక ప్రేమని అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన వల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ప్రేమ అంత కోపంగా ఉంది, ధీరజ్తో కలిసి ఇంటికి వస్తుందేంటి, ఇదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి నర్మద వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మద, అత్తయ్య ఒక్కసారి అటు చూడు, ధీరజ్ ప్రేమని తీసుకొని ఇంటికి వస్తున్నాడు అత్తయ్య అనగానే ఇక వేదవతి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని హగ్ చేసుకుంటుంది. అమ్మ, నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావా, ఎప్పుడు ధీరజ్తో సంతోషంగా ఉంటావా అని నేను అనుకుంటున్నానమ్మా అని ఇక వేదవతి ప్రేమని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ప్రేమ చేతికి చాలా గాయాలు అవ్వడం చూసిన వేదవతి నర్మద చాలా కంగారు పడుతూ, ప్రేమ ఏం జరిగింది, ఏంటి గాయాలు అనగానే ఇక ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా వేదవతి నర్మదికి చెప్తాడు. ఇక దాంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి, అమ్మ పదమ్మ లోపలికి వెళ్దాం పద అని చెప్పి ఇక వాళ్ళని లోపలికి తీసుకువెళ్తుంది. ఇక వెంటనే బయటికి వచ్చి భద్రావతి, సేనాపతి బయటికి రండి అని పిలుస్తూ ఉంటే ఇక వాళ్ళు వెంటనే బయటికి వస్తారు. వాళ్ళని చూసిన వేదవతి కోపంతో, ఏంటి భద్రావతి, ఏం మాట్లాడావు, ప్రేమ ఈ జన్మలో ఈ ఇంటికి తిరిగి రాదని చెప్పావు కదా, చూడు నా కోడలు నా ఇంటికి తిరిగి వచ్చేసింది, మళ్ళీ నా కోడలు కొడుకు ఇంట్లో సంతోషంగా ఉంటారు, నువ్వు కన్న కలలన్నీ అవి నిజము కావు, చూడు మనసులో ఎంత ప్రేమ ఉన్నా అది నువ్వు బయట పెట్టుకోలేకపోతున్నావు, కానీ నా ప్రేమ మీ మీద స్వచ్ఛమైనది, మీలాగా మోసం చెయ్యను, ఇద్దరిని విడదీయాలనుకోలేదు, చూడు ఇంకొకసారి నా ఇంటి వైపే నా కొడుకు కోడల వైపు కన్నెత్తి చూశారంటే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని చెప్పి ఇక వేదవతి భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, ఒరే సేన, ఏంట్రా ఇలా జరిగిదేంటి, ప్లాన్ వేసి వాళ్ళిద్దరినీ విడదీసి నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకున్నాను, కానీ ప్రేమ ఇప్పుడు మనల్ని ఇలా మోసం చేసి వెళ్ళిపోయిందేంట్రా అని అనుకుంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అక్క ఏం బాధపడకక్క, మళ్ళీ ఏదో ఒకరోజు ఆ ధీరజ్ గారిని ఇలాగే ఇరికించి ప్రేమని ఇంటికి తీసుకొచ్చేద్దాం, అప్పుడు ప్రేమ ఇక చచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళదు అని సేనాపతి అంటూ ఉంటాడు. ప్రేమ ఇంటికి తిరిగి వచ్చినందుకు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నందుకు ఇక రామరాజు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి, చూడండి ఇన్ని రోజులు నా కొడుకు జీవితాన్ని అలా చేశానని మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారు, అసహించుకున్నారు, కానీ ఇప్పుడు నేను నా కొడుకు జీవితాన్ని చక్కదిద్దాను, నా కోడలు నా ఇంటికి వచ్చేసింది, ఇక నుండైనా నాతో మాట్లాడతారా అని వేదవతి అనగానే ఇక రామరాజు బుజ్జమ్మతో, బుజ్జమ్మ నేను నీతో మాట్లాడలేకుండా ఉండలేకపోయాను, కానీ ధీరజ్ ఇలా అయిపోయాడన్న ఒకే ఒక కారణం చేత నిన్ను అలా దూరం పెట్టానే, కానీ నీ మీద ఎటువంటి కోపము లేదు అని రామరాజు వేదవతితో మాట్లాడుతూ ఉంటారు. ఇక కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది. అది చూసిన వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా ప్రమాదంలో ప్రేమని కాపాడిన ధీరజ్, షాక్లో భద్రావతి, సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.